చేస్తాం, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాం అన్నాడు, ఆయన చేయలే. ఇవాళ హఠాత్తుగా జనగణ అంటున్నారు, కులగణ లేదట. జనగణలో మన భారతదేశం సంస్కృతి ఏమిటి? మన భారతదేశంలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని భాషల వారు ఉన్నారు. అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఆ రోజులలో మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు ఇది సెక్యులర్ దేశం అని డిక్లేర్ చేశారు. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. ఎందుకంటే కడుపు కాలినోడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చినవాడే నిజమైన ఏది మన దేశ ఏది వ్యవస్థ ఎట్లుండాలనేది ఆనాడు ఆయన ఏది రాజ్యాంగం తయారు చేశాడు. కానీ ఇవాళ ఏం జరుగుతుందండి? ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారతదేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు ఒకటి అర్థమైంది, నేను కేవలం ఎస్సీ ఎస్టీలకి అన్యాయం అనుకుంటున్నాను, కానీ ఓబీసీలకు అత్యధిక అన్యాయం జరుగుతుంది. కాబట్టి వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. జితిని ఇప్పుడు ఏమైనాడు? హరేక్ ఆలోచన ఒకటే, ఆయన కూడా అనేది ఏంటంటే కులగన జరగాలి అనేది మా రాహుల్ గాంధీ ఆలోచన. ఎప్పుడు లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదన్నా ఒక లా తీసుకొస్తుంటే అన్ని పార్టీలను పిలిచి మాట్లాడడం జరుగుతుంది. కానీ మహిళా బిల్లులో పెట్టిండ్రు, అందులో మహిళలకు అట్టడుగున్న మహిళలకు రిజర్వేషన్ లేదు. అదేవిధంగా ఏదైతే గజెట్ తీసిండ్రో, ఎవరైతే అమిత్ షా హోమ్ మినిస్ట్రీ గజెట్లో 12వ కాలంలో ఏమున్నది తెలుసా? ఈ ఇంటికి పెద్ద ఎవరు, ఇంటి పెద్ద కులమేంటి, ఎస్సీ ఉంటే ఎస్సీ రాయాలి, ఎస్టీ ఉంటే ఎస్టీ రాయాలన్నారు. బ్రాకెట్లో అదర్స్ అన్నారు. అంటే మేము అదర్స్లో మారా బాబు, 54% ఉన్నటువంటి మా జనానికి అదర్స్ అంటున్నాము. దాని మీద నేను ఫైట్ చేసిన. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఏది ఓబీసీ ఎంపీస్ ఫైట్ చేసిన. మొన్న జరిగినట్టు మహిళా బిల్లులో రిజర్వేషన్ ఇవ్వాలని ప్రియాంక గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఫైట్ చేశారు. దానికి జోడించి డీలిమిటేషన్ అని పెట్టిండు. ఎందుకంటే అక్కడ పార్లమెంట్లో సంఖ్య పెరుగుతుంది అన్నారు. కానీ మరి మహిళలకు రిజర్వేషన్లో కేవలం అగ్రకులాల వల్లే వస్తారా లేదా? దాని గురించి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ దానికి వ్యతిరేకం చేయడం, ఇండియా కూటమి వ్యతిరేకం చేయడం, బిల్లు వీగిపోయింది. అయినా ఇవాళ కులగన జరుగుతుంది. 10వ తేదీ మే 10 లోపల మీ డిజిటల్గా మీ కులాలు చెప్పాలి అంటున్నారు. కులాలు కాదు అట, ఇండ్ల లెక్కనట. ఇండ్లలో మీ ఇంట బాత్రూమ్ ఉన్నదా, మీది చెత్త ఉన్నదా, మీ మురికి నీళ్ళు ఎక్కడ పోతాయి, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా, ఇవన్నీ ఏంది? ఇది నాకు అర్థం కాదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు సరి అయిన నేను మొన్న కలిసిన రాహుల్ గాంధీ గారిని, సార్ మీరు అన్న తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఏది 10 జిల్లాలు తిరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% అన్నాడు పిసిసి అధ్యక్షుడుగా. కానీ ఆయన ముఖ్యమంత్రి రావు. ఎవరు ఓట్లేసారు? మేము అందరం ఓట్లేస్తేనే గెలిచిండ్రు. బీసీలు అధ్యక్ష సంఖ్యలో ఉన్నారు. ఆ బీసీలలో మైనార్టీలు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఏమైంది? ఈ జనగణలో కులగణ లేదయ్యో, బీసీలో పత్తనే లేదు. అంటే మేము బీసీలో ఓట్లేసారు మిషన్లో మారా బాబు. మా ఓట్లతో ఎవడన్నా గెలుస్తాడు ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ, అదేవిధంగా ఏ పార్లమెంట్లో కానీ. నేను ఆనాడు బిల్లు పెడితే ఐఐఎంలో బిల్లు పెట్టినాం. సుప్రీంకోర్టు కొట్టేసి దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అని బిల్లు కొట్టేస్తే అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం మేము డిఫరెంట్ లాంగ్వేజ్లో చదువుతాం, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలన్నది. అమ్మా సుప్రీంకోర్టుకు ఆల్టర్నేట్ ఏంది? పార్లమెంట్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికి చెప్పింది, బిల్లు పెడితే అందరూ పాస్ అయిపోయింది. ఎందుకంటే ఏ పార్లమెంట్లో కానీ ఏ అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కువ ఉంటుంది. బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు. మేమే ఓట్లేస్తేనే ఎవడన్నా గెలుస్తాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి
జనగణాన్ని మొదలుపెట్టిండు నరేంద్ర మోడీ కపట ప్రేమ. ఇంట్లో మా బీసీ సంఖ్యనే లేదు, బీసీ ఓటే లేదు. దీనికి నేను అడిగిన ఆ అమ్మాయి పేరు భారతి గారు, ఎవరైతే కర్ణాటక ఐఏఎస్ ఆఫీసర్ అడిగిన, ఏమమ్మా ఇంట్లో వై దే హ్యావ్ నాట్ గివెన్ ది నేమ్ ఆఫ్ ఓబీసీ అంటే, దట్ ఈస్ నాట్ మై థింగ్ సార్, వాట్ ఎవర్ ది హోమ్ మినిస్టర్ సెండ్ వీఆర్ అని గజెట్ తీసిండ్రు. ఆ గజెట్లో మాది లేనే లేదు. అందుగురించే నేను రాహుల్ గాంధీ గారికి చెప్పిన, మొన్న కలిసినప్పుడు, సార్ రాహుల్ గాంధీ గారు మీరు తీసుకున్న నిర్ణయం వల్లనే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అందరు కలిసి చేసిండ్రు. దాని తర్వాత 150 కోట్లు శాంక్షన్ చేశాడు, అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, ఆర్డినెన్స్ తీస్తే కోర్టు స్టోరేజ్లో పోయింది. ఆఖరుకు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి ధర్నా చేశారు జంతర్ మంతర్లో. ఇప్పుడు మీరు జనగణనలో మా ఊసే లేకుంటే మేము ఎందుకు చేయించుకోవాలా బాబు? నాకు అర్థం కాదు. నీ ఇల్లు ఉన్నదా, ఇల్లు మీద సిమెంట్ ఉందా, లేకుంటే ఉసుక ఉందా అని ఇదేమిటండి నన్ను అడిగేది. అంతేకాదు ఒక కాలంలో ఏమున్నది, మీ ఇంట్లో ఎంతమంది తాగేటోళ్ళు ఉన్నారని. ఏమిటండి ఇది కాలము? ఇలాంటి కాలం పెట్టి చేస్తుంటే మేమైతే తప్పనిసరిగా చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమం తీసుకో, మీరు రాత్రి. గతంలో నేను 2002లో వరంగల్లో బడుగు బలహీన వర్గాల సభ పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అదేవిధంగా మళ్ళీ నేను పిలుస్తాను, రేవంత్ రెడ్డి గారికి చెప్తాను, మీరు బీసీల ఇష్యూ టేకప్ చేసి ఇక్కడ మొదలుపెట్టి అన్ని రాష్ట్రాలలో తిరగాలని చెప్పారు. ఇవాళ ఒక నాయకుడు అంటుండు, ఆయన ఏది బీజేపీ నాయకుడు ఏమంటుండు అంటే, మేము అంటే మహిళలకు వ్యతిరేకమట. అరే మేము మహిళలకు వ్యతిరేకం కాదు, విధానానికి వ్యతిరేక. మహిళ అంటే మాకు గౌరవం ఉండదు, మహిళ అంటే మేము రెస్పెక్ట్, అక్క చెల్లెలు అనే రెస్పెక్ట్ ఉన్నది మాకు. వాళ్ళు అన్యాయం చేయాలని కాదు. మా కింద ఉన్నటువంటి కుమరోళ్ళు ఏం కావాలి, పద్మశాలీలు ఏం కావాలి, బుద్ధిరాజులు ఏం కావాలి, గౌండ్లోళ్ళు ఏం కావాలి, మున్నూరు కాపులు ఏం కావాలి. మా లెక్క తెలియకుంటే రేపు మాకు సీట్లు ఎట్లా వస్తాయి, మాకు రాజకీయం ఎట్లా వస్తుంది అంటే ఇక నువ్వు అంత అగ్రకులాలు. అరే నువ్వు కొద్దిగా తెలుసుకో నరేంద్ర మోడీ, నువ్వు ఓబీసీ అంటావు, నీకు ఓబీసీ గుణం ఉన్నదా అని అడుగుతున్నా. అదే అగ్రకులాల్లో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. కనుక తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు వస్తారు. నేను ఇవాళ బీసీ సంఘాలకు అందరికీ పిలిపిస్తున్నాయే. బీసీ సంఘాలు కేవలం మీటింగ్లు కాదురా బాబు, మా లెక్కేందో మాది కూడా ఓబీసీ అని ఇంక్లూడ్ చేస్తే అప్పుడు అందరు కూడా ముందుకు వస్తారు. లేకపోతే ఈసారి అన్యాయం జరిగిపోతే ఇక 100 సంవత్సరాలైనా ఇక మాకు అడిగేటోడు ఉండడు రా నాయన. ఇక మా పరిస్థితి గంభీరమే. ఎస్సీ ఎస్టీల కంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అవకాశం ఇచ్చాడు. ఇవాళ మీరు కులగన చేసి మీరే చెప్పారు కదా, రేవంత్ రెడ్డి గారు 56% ఉన్నారని చెప్పినా లేదా? అందుకుంచే లోకల్ బాడీలో కూడా ఎక్కువ సంఖ్యలో సర్పంచులు గెలిచారు, చైర్మన్లు అయ్యారు, వైస్ చైర్మన్లు అయ్యారు మా బీసీలు. ఇది ఎక్కడ అన్యాయం అండి? నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను కన్విన్స్ కాను కూడా మా లెక్క చెప్పమంటున్నా. కులగన అన్నప్పుడు మన సాంప్రదాయం ఏమిటి, భారతదేశ సంస్కృతి ఏమిటి? అన్ని మతాల వారు ఉంటారు, అన్ని కులాల వారు ఉంటారు. అందరికీ కూడా న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ ఆలోచన సోషల్ జస్టిస్, అదే ఆలోచన రాష్ట్రంలో జరిగింది. కనుక తప్పనిసరిగా ఇది అయ్యే వరకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక ఇంకో పక్కనేమో గల్లీ గల్లీలలో హిందూ 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 అని ప్రచారం జరుగుతున్నది. ఈ దేశంలో హిందువులే ఉన్నారురా బాబు. హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అందరు ఉన్నారు, అన్ని పార్సీ వాళ్ళు ఉన్నారు. కానీ హిందూ దేశం చేయాలనే పన్నాగంలో నేను లెటర్ కూడా రాసిన రాహుల్ గాంధీ గారికి, పర్సనల్గా కూడా చెప్పిన. ఆయన వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో తిరిగితే ఇదే ఒక ఛాన్స్. నేను ఇంకోటి కూడా చెప్పిన, అయ్యా ఇవాళనేమో అంబేద్కర్ గారిది ఏది వారం రోజులు ఆయన జన్మదిన వేడుకలు చేశారు. మీరు మొన్న ఏం చేసిండ్రా బాబు? పార్లమెంట్ హౌస్లో అమిత్ షా ఏమన్నాడో 6 సార్లు ఆయన పేరెత్తి, అరే అంబేద్కర్ ఎందుకు రాబోయి పూజించేది, దేవుణ్ణి పూజించుతారన్నా మీకు స్వర్గానికి పోతారన్నాడు. అక్కడ కేంద్రంలో అవమానం చేస్తారు, ఈడనేమో నాటకం ఆడతారు. ఎప్పుడైనా అంబేద్కర్ స్టాచ్యూ వలగొట్టినాడు,
పంజగుట్ట దగ్గర ఏ బీజేపీ నాయకుడు మాట్లాడిండా అని అడుగుతున్నా. బీజేపీ నాయకులకు ఇవాళ సోది వచ్చి మాట్లాడుతున్నారు. అదే కాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే సంగతి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అట 2 సంవత్సరాలు 2006 to 2008 వరకు ఏది మహాత్మా జ్యోతిరావు, అరే ఆయననే మా అందరికీ దేవుడు రా బాబు, చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. సావిత్రి పూలేతో చదువు నేర్పించిండు. అందుగురించి వాళ్ళను ఆయన మాట మాట్లాడుతున్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సామాజిక న్యాయం కావాలంటే అందరి లెక్కలు పెట్టాలండి, అందరిని ఇంక్లూడ్ చేయాలి. కేవలం ఎస్సీ ఎస్టీలే ఉన్నారా బాబు? మేము లేమా? మాది 54%, మా ముఖ్యమంత్రి 56% అని స్టేట్మెంట్ ఇచ్చిండు కులంగానే జరిగిన తర్వాత. ఢిల్లీలో పోయి ధర్నా చేశాడు. కనుక బీసీ కార్యవర్గ సభ్యులు కానీ బీసీ ఆలోచన చేసే ప్రతి పౌరుని కోరుతున్నా, దీని మీద మనం యుద్ధం చేయకపోతే మన భవిష్యత్తు 100 సంవత్సరాల వరకు ఏడేసిన గొంగడాడనే. కేవలం అగ్ర కులాలకు వాళ్ళ ఆర్ఎస్ఎస్ పార్టీ ఆలోచన ఒకటే, ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలి. ఇది సెక్యులర్ దేశం రా బాబు. ఎంతసేపటికి రాహుల్ గాంధీ ఏమో కన్యాకుమారి నుంచి కశ్మీర్ నుంచి భారత్ జోడో యాత్ర అంటే వాళ్ళేమో భారత్ తోడో యాత్ర పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. కనుక నేను యాజ్ ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా నేను రాహుల్ గాంధీ గారికి చెప్పిన బహిరంగ సభ పెట్టండి. గతంలో 2002లో పెట్టిన తర్వాత నేను సోనియా గాంధీ అటెండ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి వచ్చిండు. ఇవాళ కూడా మన ప్రభుత్వం రావాలంటే బడుగు బలహీన వర్గాలలో బీసీలలో తిండికి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, సాగర్లు ఉన్నారు, కుమ్మోళ్ళు ఉన్నారు, సంచార జాతులు ఉన్నాయి. ఇన్ని జాతులను మీరు ఓవర్లోకి చేసి మీ కులగని చేసి ఎవరికి చేస్తున్నా బాబు? అగ్ర కులాలకు లాభం కావాలని చేస్తున్నారు. కనుక దీని మీద తప్పనిసరిగా నా ఫైట్ కొనసాగి నాదే కాదు, ప్రతి పౌరుడు ప్రతి బీసీ సోదరుడు సోదరిమణులందరూ మనం యుద్ధం చేస్తేనే మన భవిష్యత్తు. ఇప్పుడు ఊరుకుంటే మనం వచ్చే పిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నరేంద్ర మోడీ తన సీటు గురించి చూస్తున్నాడు. అదే రాహుల్ గాంధీ చూడండి, రాహుల్ గాంధీ ఆలోచన చూడండి. అగ్ర కులాల్లో పుట్టిన ఆయన మనుమడుగా, ఇందిరాగాంధీ మనుమడుగా ఆయన తండ్రి ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్న రాహుల్ గాంధీ చూడండి. అదేవిధంగా నరేంద్ర మోడీని చూడమని కోరుతున్నా. తప్పనిసరిగా కులంగానే జరగాలి. ఈ జనగణలో కులగణ లేకుంటే ఎవరికి కావాలి? ఈ జనగణ ఇల్లున్నదా? ఇండ్ల సర్వే అంటారు. నేను అడిగిన మేడం వై నాట్ పుట్ అని ఆమె భారతి గారిని అడిగితే దట్ ఈస్ నాట్ ఇన్, నాకు తెలియదండి. వాళ్ళు మళ్ళీ పెడతారు. పెడతారా బాబు? మళ్ళీ జరగదు జనగణ. జనగణలో కులగణ ఎందుకు లేదని అడుగుతున్నా నేను. అన్ని కులాల వారిని కూడా తీసుకోవాలా లేదా? అట్టడుగున ప్రజాధికారి ఎస్సీ ఎస్టీలే ఉన్నారా? ఎస్సీ ఎస్టీలతో పాటు వారికంటే కూడా దిగజారినటువంటి పేదోళ్ళు బీసీలు ఉన్నారు. నువ్వు 10% రిజర్వేషన్ తీసుకున్నావు. అగ్ర కులాలలో మేము ఇప్పుడు అడ్డుపడలే. ఇవాళ మేము అన్ని చేసినా కోర్టు మాకు అడ్డం వస్తుంది. ఇందిరా సహారీ కేసులో సీలింగ్ ఎత్తేద్దా, నువ్వు 10% తీసుకున్నావు కదా, మేము అడ్డుపడలేదు కదా. కనుక ఈ యుద్ధం తప్పనిసరిగా కొనసాగించాలి. ప్రతి పౌరుడు మేల్కోవాలి, ప్రతి ఆడపడుచు మేల్కోవాలి. బీసీ విద్యార్థులలో చదువుకోవాలని, ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ఆలోచన చేస్తున్నారు. రాజకీయాలలో రావాలని ఆలోచన చేస్తున్నారు. కనుక ఈ కులగణ అనేది ఐవాష్, ఇది కేవలం ప్రజలను మోసం చేసేదే. దీనికి ఏదో అయిపోతుంది, మీరు చేయకపోతే ఏం దొరుకుతుందా భయ్? మా లెక్కనే లేకపోతే మాకు ఏం దొరుకుతుంది చెప్పు? మా సంఖ్య ఉంటే కదా మేము మాట్లాడేందుకు హక్కు ఏర్పడుతుంది. మా సంఖ్య వివరాలు అవసరం లేదా? కేవలం అగ్ర కులాలు లేకుంటే ఎస్సీ ఎస్టీలే కావాలా? జనంలో మేము 54% ఉన్నాం. మాకు జరగాలి న్యాయం అని కోరుతున్నా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పా, అయ్యా భారతదేశంలో ఏకైక పార్టీ అది తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులంగానే జరిగింది. దానివల్ల మాకు లాభం అవుతుంది. అదే విషయాన్ని యావత్ భారతదేశంలో నువ్వు తిరగాలి. అన్ని రాష్ట్రాలలో మీటింగ్లు పెట్టి ప్రజలకు చెప్పాలి. ఇది అయిపోతుందంట. ఏది మే 10th లోపల రాయకపోతే ఏదో అయిపోతుంది. ఏమైపోతుంది రా బాబు? అంతా డిజిటల్ అట. ఇల్లు ఉందా, బాగుందా, బాత్రూమ్ ఉందా, సెల్ ఫోన్ ఉందా, ఇవన్నీ ఎందుకురా బాబు? ఇవన్నీ ఐవాష్. కనుక ప్రతి
కుల సంఘాలను, ప్రతి బీసీ విద్యార్థులను, బీసీ సోదరులను అందరూ తిరగబడి తప్పనిసరిగా దీనికి వ్యతిరేకం చేస్తే అప్పుడే మొన్న జరిగినటువంటి పార్లమెంటులో మహిళా బిల్లులో బడుగు బలైన వర్గాలకు లేదని ఏదైతే ప్రియాంక రాహుల్ గాంధీ కొట్లాడినట్టే మనం కూడా ఇక్కడ కొట్లాడదాము. మేము మహిళలకు వ్యతిరేకం కాదు. అట్టడుగున్నటువంటి కుటుంబాలు, అట్టడుగున్నటువంటి మంగళోళ్ళు వాళ్ళు కూడా రాజకీయంలో రావద్దా? ఆ సెక్షన్ పెట్టకుంటే తీసేసారు. ఇక దానికి డీలిమిటేషన్ ఇన్ని ఎంపీలు పెరుగుతాయి. ఎవరికి పెంచుతావురా బాబు? దానికి దీనికి ముడి పెట్టాం. గతంలో నువ్వు చేసినావు. ఏది ఒక అమెండ్మెంట్ బిల్ తెచ్చుకున్నావు, 3 తలాక్ తెచ్చుకున్నావు, 370 తెచ్చుకున్నాం. ఇది కూడా అట్లనే అనుకున్నాం. కానీ ఇండియా కూటమి ధైర్యం చేసి వ్యతిరేకం చేసింది కాబట్టి ఆ బిల్లు వీగిపోయింది. ఇప్పటికన్నా కులగణలో ఓబీసీ కాలం ఉండాలి. ఓబీసీలలో కూడా ముస్లింస్ దూదేకులు ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం జరగాలన్నా లేదా? కనుక తప్పనిసరిగా నేను మీడియా మిత్రులకు చెప్తున్నా, మాకు అన్యాయం చేయకుండా బాబు మీరు తప్పనిసరిగా ఇది హైలైట్ చేస్తే ప్రతి ఊళ్ళో కూడా జాగృతి వస్తుంది. ఏదో అయిపోయింది గవర్నర్ గారు పెట్టేసి ఆయన పెట్టిండొచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కుర్చీల మీద ఉన్నారు. కానీ కిందికి కుర్చీ గురించి కూడా ఆలోచన చేయాలి కదా. కింది వారి గురించి ఆలోచన చేసేది ఒకడే రాహుల్ గాంధీ, అదే సోనియా గాంధీ, అదే ప్రియాంక గాంధీ. కనుక దాని గురించి నేను తప్పనిసరిగా ఫైట్ చేస్తా. రాహుల్ గాంధీని పిలిపించి మీటింగ్ పెట్టి దానికి రేవంత్ రెడ్డితో మాట్లాడతా. ఆ కుల జరిగితే అప్పుడు అన్ని రాష్ట్రాలలో ఆలోచన మొదలవుతుంది. ఇదేం జనగణనండి? మన భారతదేశ సంస్కృతి ఏంది? జనగణ అంటూ కులగణ లేదట. మన భారతదేశంలో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని దేవుళ్ళు ఉన్నారు, అన్ని కులాలు అన్ని భాషలు ఉన్నాయి. కనుక నువ్వు కేవలం కులగణ చేస్తే జనగణలో కులగణ చేయకపోతే మాకు ఏం న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా కోరుతున్నా. తప్పనిసరిగా నా ఫైట్ కొనసాగుతుంది. గతంలో కూడా ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే అదే పార్లమెంట్ పాస్ అయింది. అదే ఆలోచనతో నేను ముందుకు పోతా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కూడా పిలిచి తెలంగాణలో మొట్టమొదటి కులంగణ జరిగిన రాష్ట్రం కనుక ఫస్ట్ మీటింగ్ తెలంగాణలో పెట్టాలని కోరుతున్నా. ఇది కేవలం హైవాష్, ప్రజలను మోసం చేసే ఈ జనగణ, ప్రజలకు న్యాయం జరగని జనగణ, ఇది కేవలం వాళ్ళ అగ్రకులాలకు లాభం చేయాలనే ఈ తపనతో నరేంద్ర మోడీ ఓబీసీ ఉన్న ఓబీసీలకు న్యాయం చేస్తలేడని మీ ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇవాళ నేను ప్రభుత్వాన్ని కంగ్రాచులేట్ చేస్తున్నా. కుట్టు మిషన్లంట ప్రతి నియోజకవర్గంలో 1000 కుట్టు మిషన్లు, మంచి మిషన్లు ఇస్తున్నారు. బీసీలకే అంటున్నారు. మరి బీసీలకి అన్నప్పుడు మరి బీసీలు కులగానే రావాలన్నా లేదా? మీరు ఈ ఆలోచన మంచిగుంది. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ స్టేట్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఒక్కొక్క నియోజకవర్గాన్ని 1000 ఇస్తున్నారట. అట్లా ఏమంటున్నారు? బీసీలకే అని అన్నారు. మరి బీసీ కులగానే ఎందుకు ఉంటుందా బాబు? మీరు చెప్పండి. బీసీలను గుర్తుపట్టి మీరు మిషన్లు ఇస్తారు, కులగణల వాళ్ళ పేరు లేదంటే ఇది అన్యాయమా కాదా అని నేను అడుగుతున్నా. కనుక తప్పనిసరిగా దీన్ని మీరు ఎదిరించాలి. అదేదో 10వ తేదీ అయిపోతుంది, డిజిటల్ అట్ట టక్ కొడతారట చేస్తుంది. ఇల్లు కప్పుకున్నదా, సిమెంట్ ఉన్నదా, కంకర్ ఉన్నది, ఇల్లు ఎవడు చెప్తారు రా ఇల్లు కూల కొడతారని చెప్పేటోడు కూడా చెప్పాడు. ఇంకా బాత్రూమ్ అట, ఇద్దరు వెస్టర్నా ఇండియనా అది కూడా చూస్తారట. నీళ్ళు బయటకి ఎట్లా పోతే చూస్తారట. ఏంటండి మీ ఇంట్లో ఎంతమంది తాగేటోళ్ళు ఉన్నారు చెప్తారా? తెక్క నువ్వు చెప్పు. ఓ చెల్లె ఎవరైనా చెప్తారా? ఇంట్లో తాగేటోళ్ళ సంగతి చెప్తారా? ఆ కాలం కూడా ఉన్నది. ఐ వాంట్ టు షో దట్ కాలం. ఇగో చూడు, 32 దాంట్లో మెయిన్ సీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ ది హౌస్ హోల్డ్. ఎంతమంది ఇంట్లో తాగేటోళ్ళు ఉన్నారు లెక్క చెప్తారా ఎవడన్నా? ఏందిరవా ఇది? బాత్రూమ్ ఉన్నదా, లేకుంటే సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నావా, ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఏంది ఇది? ఎవడన్నా చెప్తాడా ఈ లెక్కలు? చెప్పగానే భయపడిపోతాడు. అని ఏమన్నా ఇల్లు చూస్తాడేమో కూల కొడతారేమో అని భయపడుతుంది. ఎందుకంటే అందరు భయపడుతున్నారు ఇల్లు కూల కొడుతున్నారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఐవాష్. ఇది కేంద్రంకి వెళ్ళి పంపించిండు. దానికి మా రామకృష్ణ గారు చీఫ్ సెక్రటరీ ఆర్డర్ పంపించిండు. అరే ఇది ఎక్కడ కూలగానేనండి? నాకు అర్థం కాదు.
జనగణనలో కులగన ఉండాలనా లేదా నేను మీడియా మిత్రులను అడుగుతున్నా. అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి మన దగ్గర. ఇతర ప్రపంచ దేశాల్లో ఏముందో నాకు తెలియదు, కానీ మన దేశంలో ఉన్న భాషలు ఎక్కడ లేవు. వాడు ఒరియా మాట్లాడతాడు, వాడు కన్నడ మాట్లాడతాడు, వాడు తమిళ్ మాట్లాడతాడు, వాడు తెలుగు మాట్లాడతాడు. వాళ్ళందరికీ కూడా టాలెంట్ ఉన్నది. ఆ టాలెంట్ను మీరు ఉపయోగించుకోవాలా లేదా? అందుగురించి ఇది సెక్యులర్ దేశం అయింది. దీన్ని హిందూ దేశం చేయాలి అనేది వాళ్ళ కల్పన. దానికి మనం అధిగమించాలి. ప్రతి పౌరుడు, ప్రతి బీసీ సంఘాలు అందరూ కూడా రోడ్డు మీదకి రావాలి. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఫైట్ చేసినామో అదేవిధంగా మన కింది వచ్చే జనరేషన్కు న్యాయం జరగాలంటే మనం అందరం కాపాడాలి. ఇంకో ఆయన అంటున్నాడు, ఇది మన కేసీఆర్ అట, ఆయన వల్లనే తెలంగాణ వచ్చింది. అరే ఇంత కూడా అన్యాయం ఏంటో, నువ్వు కొట్లాడిండవచ్చు, మేము కూడా కొట్లాడినాము. ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ కదా. మధ్య ఆమె పేరు మర్చిపోయినారు. ఇప్పుడు వాళ్ళు ఇంటి పంచాయతీ పెట్టేది వాళ్ళు ఏమైనా చేసుకొని, నేను మాత్రం ఓబీసీ లీడర్గా తప్పనిసరిగా కులగణ జరగాలి, జనగణన అనేది నా ఉద్దేశం అని మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.